హలో అండి, దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి దొండకాయ టమోటా పచ్చడి, రోటి పచ్చడి. ఇది చూడండి, దొండకాయలు, ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, టమోటాలు, 4 టమోటాలు అండి, కొన్ని మిరపకాయలు. చిన్నగా ఉన్నాయని మిరపకాయలు చించలేదండి ఈరోజు, అవి పలిగేటట్టు ఉన్నాయి. ఎగిపోయాయండి, చూడండి, తీసేసుకుందాం. అండి ఉల్లిపాయలు ఎంచుకుందాం. ఈ వాతావరణం చేంజ్ అయింది కదా అండి, ఆరోగ్యం బాగాలేదు. కొంచెం ఏదైనా వాతావరణం చేంజ్ అయినా, కొంచెం వాటర్, వేరే వాటర్ తాగినా, కొంచెం కూల్ ఏవైనా కూల్ వస్తువులు తిన్నా, కూల్ డ్రింక్స్ ఇట్లా కూల్ ఏవైనా తాగినా గొంతు ఇన్ఫెక్షన్ అవుతుందండి. అందుకోసమనే దగ్గు వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా ఎంపేసానండి, ఇక దొండకాయ ఎంపుతున్నాను. కొంచెం చిన్న మంట మీద కొంచెం మగ్గించుకుందామండి. చూద్దామండి, మగ్గిపోయినాయి. ఇంకొంచెం మగ్గాలండి. ఇవి మా చెట్టువేనండి దొండకాయలు, కొన్ని వచ్చినాయి, మస్తు వచ్చినాయి, కానీ 1 కిలో దాకా వచ్చి ఉంటాయండి. అయితే కందిరీగలు ఉంటాయి కదండి, అవి వచ్చి ఆ కాయల మీద పొక్క పెడుతున్నాయండి. పొక్క పెడితే అవన్నీ లోపల పురుగులాగా తయారై అన్నీ రాలిపోయినాయి. 1 కిలో దాకా అట్లనే పాడు చేసినాయండి అవి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇక కొన్ని తెంపి పచ్చడి చేసుకుంటున్నా నేను. అయిపోయినాయండి, తీసేసుకుందాం.
టమాటాలు వేసుకున్నానండి. ఇవి కూడా ఎంపుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి. ఇది పట్టుకునే కాడ ఊడిపోయిందండి. కానీ ఇక కాడ ఊడిపోయిందని దీన్ని ఎందుకు పడేయడం అని అలాగే వాడుకుంటున్నాను నేను. సైడ్ అయితే ఉంది కదా, ఒక సైడే పోయింది కదా అన్నట్ల ఏమైనా ఇలా ఎంపుకోవడానికి పోసి పెట్టుకోవడానికి పనికి వస్తుందని ఇలాగే ఉంచేసుకున్నాను నేను, తీసేయలేదు. కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నామండి. మగ్గిపోయినాయండి చాలా వరకు. కొంచెం మగ్గితే అయిపోతుంది. ఇక పచ్చడి నూరుకుందాం. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసి కొంచెం ఉడికించుకుందాం. అంటే వాటర్ ఏమి వేయొద్దండి, ఉట్టిగా నూనెలోనే మగ్గించుకోవాలి అంతే. దొండకాయ టమోటా కొత్తిమీర పచ్చడి. కొంచెం పసుపు వేసుకుందామండి. అంటే కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అయిపోయిందండి, ఇక బంద్ చేసుకుందాం. పచ్చడి చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఉప్పు, ఎల్లిపాయ వేసి దంచినానండి. అది వీడియో ఆన్లో ఉందనుకున్నాను, దంచేసాను. తర్వాత చూసుకున్నానండి అది ఆఫ్లో ఉంది, అందుకే చెప్తున్నా. ఇదండి ఇలా దంచుకోవాలి. చాలా బాగుంటుందండి. నోటికేం తినబుద్ధి కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగలేనప్పుడు, అన్నం తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా చేసుకుంటే బాగుంటాయి. మేము అన్ని రకాల పచ్చళ్ళు చేసుకుంటామన్నా కదా అండి. ఇది దొండకాయ పచ్చడి. ఒక్కోసారి మేము అన్నీ చేసుకుంటూనే ఉంటామండి, ఒక్కోసారి చేసినప్పుడల్లా ఒక్కోటి మీకు పెడుతున్నానండి నేను. నచ్చుతుందండి, కంపల్సరీ మీరు చేసుకొని చూడండి, నచ్చుతుంది, మీరే అంటారు బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటారు చూసారంటే. ఒకసారి చేసుకొని దీని టేస్ట్ చూసారంటే. దొండకాయలు కూడా వేసి దంచుతున్నాం చూడండి. రోటి పచ్చళ్ళు ఏవైనా బాగుంటాయి, అందులో అన్ని కూరగాయలతోనే చేసుకుంటాం మేము. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తున్నాను నేను, ఒక్కొక్క కూరగాయతోటి ఒక్కోసారి. అది మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూసి చేసుకోండి. నచ్చితే తినండి, చాలా బాగుంటుందండి. ట్రై చేస్తేనే కదండి తెలిసేది ఏదైనా. ట్రై చేసి చూడండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని తినండి. టమోటాలు కూడా వేసుకుందామండి, టమోటా కొత్తిమీర. నాకు మామూలుగా నేను ఎలాగ మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడుతున్నానండి. నాకు ఇలా మాట్లాడడమే వచ్చు. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడలేక ఒకటి పోయి ఒకటి ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించండి. ఇదండి అయిపోయింది, నూరాను. దొండకాయ టమాటా కొత్తిమీర రోటి పచ్చడి. ఇదిగోండి అయిపోయింది. టమాటా, దొండకాయ,
కొత్తిమీర రోటి పచ్చడి అండి. ఇవ్వండి. అయినా రెండోసారి మళ్ళీ ఉప్పు వేసుకునే అవసరం ఏమి ఉండదండి. నేను అందాజతో వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మళ్ళీ మేము వేసుకొని సరిపోతుందండి. గిన్నెలో వేసుకున్నామండి. ఇక 3-4 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరే ఎంత బాగుందో. తినడానికి ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఎక్కువ నేను రోటి పచ్చళ్ళే చేసుకుంటాను. నాకు మిక్సీలో వేస్తే ఇష్టం ఉండదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి.